Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the daily usage A to Z vocabulary. Look at the words here. వదిలివేయుట, ఆనందం, జాగ్రత్త వహించు, అప్పు, ముఖ్యమైన, కల్పిత కథ, జారిపోవు, ఆపుట, శాశ్వతమైన, న్యాయం, ఉంచుట, శ్రమ, కాడి, మంత్రం, ఇరుకైన, తీసివేయు, వరుస, ఆసక్తి, తొందరగా, తక్కువైన, సరితూగు, హడావిడి, అనేకమైన, గందరగోళంగా ఉండుట, బలహీనపరచు, జిరాక్స్. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, వదిలివేయుట. వదిలివేయుట అంటే అబాండన్, అబాండన్. నెక్స్ట్ వన్, ఆనందం. ఆనందం అంటే బ్లిస్, బ్లిస్. నెక్స్ట్ వన్, జాగ్రత్త వహించు. జాగ్రత్త వహించు అంటే కేర్, కేర్. నెక్స్ట్ వన్, అప్పు. అప్పు అంటే డెప్త్, డెప్త్. నెక్స్ట్ వన్, ముఖ్యమైన. ముఖ్యమైన అంటే ఎసెన్షియల్, ఎసెన్షియల్. నెక్స్ట్ వన్, కల్పిత కథ. కల్పిత కథ అంటే ఫ్యాబల్, ఫ్యాబల్. నెక్స్ట్ వన్, జారిపోవు. జారిపోవు అంటే గ్లైడ్, గ్లైడ్. నెక్స్ట్ వన్, ఆపుట. ఆపుట అంటే హాల్ట్, హాల్ట్. నెక్స్ట్ వన్, శాశ్వతమైన. శాశ్వతమైన అంటే ఇమ్మోర్టల్, ఇమ్మోర్టల్. నెక్స్ట్ వన్, న్యాయం. న్యాయం అంటే జస్టిస్, జస్టిస్. నెక్స్ట్ వన్, ఉంచుట. ఉంచుట అంటే కీప్, కీప్. నెక్స్ట్ వన్, శ్రమ. శ్రమ అంటే లేబర్, లేబర్. నెక్స్ట్ వన్, మంత్రం. మంత్రం అంటే మ్యాజిక్, మ్యాజిక్. నెక్స్ట్ వన్, ఇరుకైన. ఇరుకైన అంటే నేరో, నేరో. నెక్స్ట్ వన్, తీసివేయు. తీసివేయు అంటే ఔస్ట్, ఔస్ట్. నెక్స్ట్ వన్, గందరగోళంగా ఉండుట. గందరగోళంగా ఉండుట అంటే పెర్ప్లెక్సింగ్, పెర్ప్లెక్సింగ్. నెక్స్ట్ వన్, వరుస. వరుస అంటే క్యూ, క్యూ. నెక్స్ట్ వన్, త్వరగా లేదా తొందరగా. త్వరగా లేదా తొందరగా అంటే ర్యాపిడ్, ర్యాపిడ్. నెక్స్ట్ వన్, తక్కువైన. తక్కువైన అంటే స్కాంటీ, స్కాంటీ. నెక్స్ట్ వన్, సరితూగు. సరితూగు అంటే టాలీ, టాలీ. నెక్స్ట్ వన్, హడావిడి. హడావిడి అంటే అప్రోర్, అప్రోర్. నెక్స్ట్ వన్, అనేకమైన. అనేకమైన అంటే వేరియస్, వేరియస్. నెక్స్ట్ వన్, బలహీనపరచు. బలహీనపరచు అంటే వీకెన్, వీకెన్. నెక్స్ట్ వన్, జిరాక్స్ అంటే జిరాక్స్, జిరాక్స్. నెక్స్ట్ వన్, కాడి. కాడి అంటే యోక్, యోక్. నెక్స్ట్ వన్, ఉత్సాహము లేదా ఆసక్తి. ఉత్సాహము లేదా ఆసక్తి అంటే జీల్, జీల్. నిర్ణయం. నిర్ణయం అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అనుకూలమైన. ఈ వర్డ్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, హానెస్టీ. హానెస్టీని తెలుగులో ఏమంటారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. We will meet in next class. Thank you. Keep learning.